అఖిల భారత ధోబీ మహాసంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం రుద్రకోట గ్రామానికి చెందిన శ్రీమతి శ్రీవాణి గారికి బ్లడ్ క్యాన్సర్ వ్యాధి సోకడంతో వారి కుటుంబానికి అండగా నిలవాలని మా రజక కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా మా రజక సభ్యులు, ఉద్యోగస్తులు మరియు కార్యవర్గ సభ్యులు సహకారంతో మా సంఘం గ్రూప్ ద్వారా 1,15,500 రూపాయలు ధన సహాయాన్ని సేకరించి శ్రీమతి శ్రీవాణి గారికి మా సంఘం తరపున అందజేయడం జరిగింది. ఈ సహాయ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన ప్రతి ఒక్క రజక సోదర సోదరిమణులకు అఖిల భారత ధోబీ మహాసంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సహకరించిన దాతలు కుసుమూరు రమేష్, పాతపాటి రాధాకృష్ణ, కుసునూరు సుబ్బారావు, మునికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట దామోదరం, జి రామయ్య, గట్లు చంద్రశేఖర్, వంగలు కృష్ణయ్య, ఎలాంటి చెంచయ్య తదితరులు అఖిల భారత ధోబీ మహాసంఘం నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. అనంతరం కుసుమూరు రమేష్ మీడియాతో మాట్లాడారు. కుసుమూరు రమేష్, నేను నెల్లూరు జిల్లా అఖిల భారత ధోబీ మహాసంఘ్ జిల్లా అధ్యక్షుడు. నేను నా పక్కన ఉండే వాళ్ళందరూ కూడా మా కమిటీ సభ్యులు. మేమందరం కలిసి కూడా సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి మా రజక కుటుంబాల్లో ఎవరికి ఏ బాధ కలిగినా, ఏ కష్టం కలిగినా వాళ్ళ కోరికలు తీర్చేదానికోసం మేము ముందుండి ఈరోజు వరకు కూడా మా సహాయ సహకారాలన్నీ కూడా మేము వాళ్ళకి అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటీవల ఇక్కడ క్యాన్సర్ పేషెంట్గా ఉండే చిట్టేలు శ్రీవాణి గారు, ఆమె వచ్చేసి కావలి నియోజకవర్గం రుద్రకోట గ్రామానికి చెందిన వ్యక్తి. ఆమె వయసు 29 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులోనే ఆమె మన వృత్తిపరంగా మనం పని చేసుకునే ఆమెకి 2 పిల్లలు. ఆ పిల్లలను చదివించుకుంటూ మన వృత్తి చేసుకుంటూ ఆమె బతుకుతున్న ఆమెకి ఈరోజు బ్లడ్ క్యాన్సర్ రావడం జరిగింది. ఆ విషయము మా వాళ్ళ ద్వారా మా సంఘానికి తెలియజేశారు వాళ్ళు. దాని తరఫున మేము ఏదో విధంగా ఆమెకి సాయం చేయాలని చెప్పి ఈ హాస్పిటల్ గారికి వచ్చి డాక్టర్తో గారితో మాట్లాడాము. మా కమిటీ అంతా కూడా మాట్లాడింది. వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మామూలుగా రికమెండేషన్ ద్వారా కూడా చేయడం జరిగింది. ఇన్ని చేసినా కూడా ఏంటంటే అది 25-30 లక్షల రూపాయలతో కూడిన జబ్బు అది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. 25-30 లక్షల రూపాయలు అంటే మనకుండే దీంట్లో ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయినా కూడా ఏంటంటే మనకి కొంచెం రాజకీయంగా కూడా వేరే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు రికమెండ్ చేయించుకొని ఆ విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద కూడా కొద్దిగా ఏదో అమౌంట్ వస్తుందంట. కానీ వచ్చిన అమౌంట్ ఇక్కడ చాలట్లేదు. రోజుకి 20-25 వేల రూపాయలు వీళ్ళకి కావాల్సి వస్తుంది మెయింటెనెన్స్కి. ఆ రోజుకి 20-25 వేల రూపాయలు మెయింటెనెన్స్ అంటే సుమారు మామూలుగా అమ్మాయి ఇంకొక నెల 2 నెలలు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంత అమౌంట్ కూడా చేయలేకపోతే ఇప్పుడు ఇటీవల మేమేం చేసామంటే మేమందరం కలిసి మామూలుగాను మా స్నేహితులు కానీ, మా కమిటీ మెంబర్స్ కానీ, మా రజక సోదరులు సోదరిమణులు వీళ్ళందరూ కూడా ఏంటంటే మా వాట్సాప్కి 1,15,500 రూపాయలని వాళ్ళు సహాయంగా అందరు కలిసి పంపించడం జరిగింది. అది ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ చేతికి అందించి ఏదో ఉడతబట్టిగా వాళ్ళ హాస్పిటల్కి ఏదన్నా ఒక మెడిసిన్స్ ఖర్చు కింద దేని కింద దాని కింద పనికి అని చెప్పే లెక్కలో మేము కూడా సాయం చేయడం జరిగింది. ఇదే విధంగా వాళ్ళు ఈ అమ్మాయి మేము ఇచ్చిన వాళ్ళల్లో ఇంతమంది దాతలు, ఇంతమంది వాళ్ళకి సాయం చేసేవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళలో ఎవరైనా కూడా ఒకరు ఇద్దరు అందరూ మంచి మనసుతో ఇచ్చారు. వాళ్ళకి మంచి కలిగి ఆ అమ్మాయి కానీ ఈ హాస్పిటల్లో ఉండే ఈ జబ్బుని వదిలించుకొని కానీ మళ్ళీ యథాప్రకారం ఆ అమ్మాయిని జీవనం సాగిస్తూ ఆ అమ్మాయి కానీ వాళ్ళ ఊర్లో మన పని మనం చేసుకునేటట్టుగా ఆ పిల్లలు నిధులు చదివించుకొని ఒక ప్రయోజకులు చేసేటట్టుగా కానీ ఆ అమ్మాయికి నా దేవుడు కానీ మంచి మనసుతో కానీ ఇస్తే మేమంతా కూడా మా అఖిల భారత ధోబీ మహాసంఘం తరఫున అందరినీ కూడా ఆ దేవుడు కోరుకుంటా ఉన్నాము. మనకైతే మాత్రం ఏంటంటే మన నెల్లూరు జిల్లాకి మన వెంకటేశ్వర స్వామి ముఖ్యం కాబట్టి ఆ తిరుపతి దేవుడు వెంకటేశ్వర స్వామి ఆ అమ్మాయికి ఆరోగ్యాలతో ఎటువంటి జబ్బు లేకుండా తిరిగి మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోవాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. మమ్మల్ని మా అఖిల భారత ధోబీ మహాసంఘ్ కార్యవర్గ సభ్యులు కానీ, సాధారణ సభ్యులు కానీ వీళ్ళందరినీ కూడా ఆదరిస్తూ మేము పిలిచిన పిలుపుకి మాకు స్పందిస్తూ ఈ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మామూలుగా
మేము ఎంతమంది పనిచేసినా కూడా మమ్మల్ని ఒకరు ముందుకు నడిపించేసి దీనికి ప్రోత్సాహం ఇవన్నీ అందిస్తున్నటువంటి మన పాతపాటి రాధాకృష్ణ గారు ముఖ్యంగా దీంట్లో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో అంత కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన సహాయ సహకారాల వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాము. మేము ఎప్పుడు కూడా ఆయన ఎన్నింటి ఉంటాము. కానీ మన జిల్లాలో ఏ రజకుడికైనా కూడా ఏమైనా బాగలేకుండా వస్తే ఏదన్నా బాగలేకుండానే కాదు, ఏ సమస్య వచ్చినా కూడా మా సంఘానికి కానీ తెలియజేస్తే మాకు చేతనైన సాయం మేము తప్పకుండా చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. మునికుమారు, అఖిల భారత ధోబి మహాసంఘ్ నెల్లూరు టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాను. కావలి నియోజకవర్గం రుద్రకోట గ్రామానికి చెందిన చిట్టివేలి శ్రీమాని గారు క్యాన్సర్ బాధపడుతుందని తెలియడంతో అఖిల భారత మహాసంఘ్ ధోబి మహాసంఘ్ ఇచ్చేసి వాళ్ళని పరామర్శించినప్పుడు వారు చాలా నిరుపేదగా ఉండడంతో అఖిల భారత మహాసంఘ్ ఒక పిలుపు మేరకు గ్రూపులో పెట్టడం జరిగింది. ఆ పిలుపు మేరకు స్నేహితులు కానీ రజకు సోదరులు కానీ వాళ్ళ సహాయ నిధిగా 1,15,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సహాయం మొత్తం వాళ్ళకి అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రజకులకు కానీ మా స్నేహితులకి, రజకులనే కాదు మాకు సహాయం చేసిన ఇతరుల స్నేహితులందరికీ కూడా దీని తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి మరెన్నో మా అఖిల భారత్ మహాసంఘ్ ధోబి సంఘం ముందుంటుందని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ ముందుండి పిలుపు మేరకు మా వెన్నంటి ఉంటున్న మా రజక సోదరులకు కానీ మా స్నేహితులకు కానీ పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తూ చిట్టివేలి శ్రీవాణి అనేవారు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ యథాస్థితిలో ఆమె తిరిగి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మా రజక సేవా సంఘం తరఫున వాళ్ళకి, దేవుడి తరఫున వాళ్ళకి త్వరగా కోలుకొని వాళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తులో రావాలని, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా మా తరపున మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. రజకు సోదరులకి ఎక్కడ కష్టాలు ఉన్నా కానీ ఆ కష్టాల పిలుపు మేరకు మా సహాయ సహకారం అందించేందుకు మాకు తోచినంత సహాయం చేసేదానికి ముందుంటామని తెలియజేస్తూ, అలానే ఇలాంటి వారందరికీ కూడా గవర్నమెంట్ పరంగా ఏదైనా కానీ ఆర్థిక సహాయం అందజేస్తే వాళ్ళు కూడా త్వరగా కోలుకునేదానికి, వాళ్ళ కుటుంబంలో కూడా ఒక ధైర్యం నింపేదానికి సహాయపడాలని కోరుకుంటూ, ఇలాంటి సహాయకార్యాన్ని చేసినందుకు మా స్నేహితులకి, మా రజక సోదరులందరికీ మరొక మారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం, నా పేరు పి వెంకట సుబ్బయ్య, దుత్లూరు ఎలక్ట్రికల్ ఏఐ గారిని. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో రుద్రకోట గ్రామంలో ఉన్నటువంటి మన రజక కుటుంబ సభ్యురాలు శ్రీవాణి గారికి ఆరోగ్య సమస్యలు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు క్యాన్సర్ ప్రాబ్లం వల్ల. సో క్యాన్సర్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటికి కూడా ఇంకొక ఆమె క్యూర్ కావడానికి కూడా దగ్గరికి ఇంకొక నెల కూడా టైం పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ పెద్దల ద్వారా తెలుస్తూ ఉంది. సో ఆమె మెరుగైన వైద్యం కోసం మనకి ఈ రజక కుటుంబ సభ్యులందరూ కూడా మనకి తన వంతు సహాయంగా భాగంగా పిలుపునివ్వడం జరిగింది అందరికీ. ఆ విషయంలో అందరూ స్పందిస్తూ తన వంతు సహాయంగా ఉద్యోగులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, అందులో ఉన్నటువంటి కుటుంబ పెద్దలందరూ కానివ్వండి, అందరూ కూడా మనకి తలా వంతు సాయం చేస్తూ మరి ఇప్పటివరకు కూడా 1,10,000 అనేసి అమౌంట్ తెలియజేశారు. సో ఈ కొద్దిగా మనకి అమౌంట్ కూడా ఆమెకి మెరుగైన సౌకర్యం మనకి ఆరోగ్యం మెరుగుపడడానికి ఉపయోగపడుతుందని మేమందరూ కూడా భావిస్తా ఉన్నాం. సో ఈ అమౌంట్ పరంగా కూడా మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ కమిటీ ద్వారా సభ్యుల మనకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం పెద్దలకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.